కడగక ముందైతే ఇట్లున్నదుల్లా, కడిగినాక ఇట్లా అయిపోయింది ఒక్క దాంతో. మన వీడియోలో కూడా చూడుర్రులా. అందరు ఎట్లున్నారు, మంచిన్నారా? అందరు ఎట్లున్నారు అన్నది కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ టుంచే స్టోరీస్ అండ్ బ్లాగ్స్ అండ్ వెల్కమ్ టు అనదర్ మై న్యూ వీడియో. నేనైతే లేట్ చేయకుండా ఎటు బ్లాగ్ ముచ్చట్లోకి అయితే వెళ్ళిపోతాను. ఇంకా మీరు కూడా లేట్ చేయకుండా మన వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి, కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే కొట్టేసేయండి. అయితే ఇంతకీ ఇవాళ ముచ్చటేందంటుల్లా, ఇది వచ్చేసి యాసిడ్ అన్నమాట. అంటే యాసిడ్ అంటే పర్సెంటేజ్ తక్కువ ఉంటుంది అనమాట. దీనివల్ల ఎట్లాంటి ఎఫెక్ట్ అయితే మనకు ఉండదు. లాస్ట్ టైం అయితే బయట క్లీన్ కావడానికి యూజ్ చేస్తే చాలామంది అది యూజ్ చేయొద్దు అది ఇది అనేసి అన్నారు. బట్ ఇది ఆల్రెడీ ఇచ్చిర్రు కదా మనకి, ఇవి క్లీనింగ్ కోసమే అని ఎందుకు యూజ్ చేయొద్దు అన్నారో ఏమో నాకు అసలు అర్థం కాలేదు. బట్ దీని మీద అయితే యూజ్ చేయొచ్చు అని అయితే ఇచ్చిర్రు. మరి ఇది చాలా తక్కువ పర్సెంటేజ్ ఉంటుంది, దీనివల్ల మనకి ఎట్లాంటి ఎఫెక్ట్ అయితే ఉండదు. మేము ఒక 10 days నుంచి ఇంట్లో లేమన్నమాట. వర్షం పడి మొత్తం పాకుడికి ఫామ్ అయింది. మీకు చూపిస్తే ఎంత గలీజ్గా అయిందో. అట్లాంటి వాటికి చాలా బెస్ట్. జస్ట్ 20 rupees పడ్డది మాకు. దీనివల్ల ఎట్లాంటి ప్రాబ్లం ఉండదని షాప్ వాళ్ళు చెప్పి దీని మీద కూడా ఉన్నది. సో ఇప్పుడైతే ఇంకా దీంతో మా బావ ఎట్లా క్లీన్ చేస్తాడు ఏందన్నది మనం చూసాము. మీకు దీని గురించి ఏమైనా తెలుసుంటే ఇన్ఫర్మేషన్ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో ఇప్పుడైతే మనం ఎట్లా యూజ్ చేయాలన్నది నేనైతే చూపిస్తా. నాతో పాటు చూసేది చూసిర్రా. బిఫోర్ భయంగా తోడని బిఫోర్ అయితే ఇట్లుంది. ఇక్కడనే పైనుంచి వాటర్ పడి అంత గలీజ్ మేము లేకపోయేసరికి ఇట్లా అయిపోయింది వర్షానికి. సో ఇదైతే బిఫోర్ అన్నమాట. ఆఫ్టర్ ఎట్లుంటుంది అన్నది ఇప్పుడు మా బావ చూపిస్తాడు. బిఫోర్ ఇదైతే బిఫోర్. క్లీన్ చేయకముందు అయితే ఇట్లున్నది, క్లీన్ చేసినాక ఎట్లున్నది అనేది ఇప్పుడు చూపిస్తా. ఫస్ట్ అట తడి చేయాలట. దీన్ని తడి చేస్తేనే అది అనేది దానికి పట్టుకుంటుందట. మరి అంతంతానే పోయే, కొంచెం పోయి. ఏమో మేమైతే ఈ కలర్ ఫస్ట్ టైం వాడినాం. ఇంతకుముందు వైట్ వాడేది, ఇది కాదు. మరి పొంగుతాంది. పోతుందండి. బాత్రూమ్ది కూడా క్లీన్ అవుతుంది. ఇక్కడ కొంచెం వేగ్ ఈ ప్లేస్ లో మొత్తం ఆటోమేటిక్గా లేస్తుంది. మనం ఈ వాల్స్ కి పోయా చూసి లైట్ లో బబుల్స్ లెక్క చూడు. చెప్పులా యాసిడ్ పోసాక ఒక 10 minutes తర్వాత ఇట్లా గీసుకోవాలి. ఇక్కడ ఎంత గలీజ్గా ఉంటాయి కదా. ఇప్పుడు కూడా ఎంత నీట్ అయిపోయిందో. వితిన్ 5 to 10 minutes.
ఇంకా మా బావనైతే క్లీన్ చేస్తా అంటే నా బిడ్డ నేను కలిసి అయితే పాప్కార్న్ గ్యారెలు అయితే తింటున్నాం. ఈడ యాసిడ్ ని పోసినాక మొదలే మొత్తం చీపురుతోటి స్ప్రెడ్ చేసినాం అనుకోండి మురికంతా పోతుంది. మేము అట్లా స్ప్రెడ్ చేయలేదు, అందుకే పోసిన దగ్గర మాత్రమే మురికి పోయింది. ఇట్లాంటి యాసిడ్ యూజ్ చేయడం వల్ల ఏమన్నా క్రీములు ఉన్నా కూడా చచ్చిపోతాయి అనేసి అంటారు. మరేమో నాకు లాస్ట్ టైం అయితే అసలుకి వాడద్దు అనేసి కామెంట్ చేసిర్రు. మరి మేమేమో వాడుతున్నాము. నేనని కాదు, నాకు తెలిసిన వాళ్ళు చాలా మంది దీన్ని అయితే యూజ్ చేస్తారు. చూసిరు కదా ఇంకా మొత్తం ఎట్లయిపోయిందో, మొదలు ఎట్లుండే ఆఫ్టర్ ఎట్లుండదు అన్నది యూజ్ చేయర్రి. మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి. అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతే వీడియో.